ఇక మొదట్లో ఆకాష్ హీరో గౌతమ్‌ని ఫుల్ బూస్ట్ ఇస్తాడు. అహల్య నిన్ను ప్రాణంలా ప్రేమిస్తుంది. తన మనసులో మాట చెప్పుకోలేక కానీ నువ్వు మాత్రం త్వరలోనే చెప్పేసేయ్ అని ధైర్యం చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ థర్స్‌డే మీ బాబు భరోసాలా ఉంది. ఆ రోజు అహల్యకి నా మనసులో ఉన్న లవ్‌ని చెప్పేసి తన పర్మనెంట్‌గా నాదని చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ దగ్గర హాస్పిటల్‌లో మిస్ అయిన ఆ తాజ్ మహల్ స్టాచ్యూ మళ్ళీ దొరుకుతుంది. ఈ స్టాచ్యూ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అంటే నా లవ్ చాలా జెన్యూన్ అని అర్థం. దీనిని అహల్యకి గిఫ్ట్‌గా ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాను అని ప్లాన్ చేస్తాడు. ఇంకో పక్కన అదితి గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటుంది. గౌతమ్‌కి డాష్ ఇచ్చి మరి తన దగ్గరికి వెళ్తది. గౌతమ్ నేను ప్రతి సెకండ్ నీ గురించే థింక్ చేస్తున్నాను. మనం ఎప్పుడు ఒకటవుతాము అని వెయిట్ చేస్తున్నాను అని సైకోలా మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ చాలా ఫైర్ అయిపోతాడు. ఆర్ యూ మ్యాడ్? అదితి నాకు పెళ్లి అయిపోయింది. ఒక బాబు ఉన్నాడు. నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో అని వార్నింగ్ ఇస్తాడు. కానీ అదితి మాత్రం నువ్వు తప్ప నాకు ఎవ్వరు వద్దు. ఆ ఆలియాని తన బిడ్డని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో అని దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే గో టు హెల్ అని తిట్టి వెళ్ళిపోతాడు. కానీ అదితి నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని చాలా సీరియస్‌గా ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.